అన్న వెన్నుపోటు దేని అని చిన్నగా చెప్పకూడదన్న, చాలా గట్టిగా చెప్పాలి. వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచాడు, అలాగే ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా మమ్మల్ని కూడా రోడ్డును పడేశాడు. మేము వాహనదారులు ఎండి వెహికల్, అలాగే మేము ఇంటింటికి చేసిన సేవను మర్చిపోయారు. అలాగే మేము చేసిన సీఎం మీటింగ్లో కానీ ఇట్లా ప్రతి మీటింగ్లో చేసిన ప్రతి పనిని మర్చిపోయారన్న. ఇప్పుడు వరదల్లో మేము ఎంత పని చేసామో, వరదల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారంటే మిమ్మల్ని మీ వ్యవస్థ తీసేయము, 75% కావాలంటున్నారు, ప్రజలు ఇంటికే కావాలన్నారు, అయితే మేము ఉంచుతామని చెప్పారు. ఇప్పుడు చూసేస్తే అర్ధాంతరంగా 20వ తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఒక్క నిర్ణయం తీసేసుకొని అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డును పడేశారన్న. వెన్నుపోటు మామూలుగా పడవలేదన్న. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక డైలాగు, మద్యపానం ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు నేను చెబుతున్నానన్న, పవన్ కళ్యాణ్ చెబుతున్నా, ఇది విను, కార్మికుల పొట్ట కొట్టావు, నువ్వు ఎండీలు పొట్ట కొట్టావు, వాలంటీర్లు పొట్ట కొట్టావు, నువ్వు వెన్నుపోటు పొడిచిన వాడివి, నువ్వే ఉగ్రవాదివి. మమ్మల్ని ఉగ్రవాదులు అన్నారు మీరు ఉగ్రవాదులు. మాకు రావాల్సిన బెనిఫిట్లు మీరు తినేశారు, మేము చేసిన కష్టాన్ని మీరు తినేశారు. మేము చేసిన కష్టంలో ప్రతి కష్టంలో మీరు మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు. మీరు వెన్నుపోటు తినాను. నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ ఎండి వ్యవస్థ అంతా బందిపోట్ల వ్యవస్థ అని చెప్పారు. మీరు ఎక్కడ చూశారు? సీజ్ ద షిప్ అన్నారు, పట్టుకున్నారా? ఎన్ని పట్టుకున్నారు? ఎక్కడ పట్టుకున్నారు? ఏ ఎండియూ ద్వారా పట్టుకున్నారు? ఏ బండ్లో పట్టుకున్నారు? మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎండి వ్యవస్థని మీరు రోడ్డు మీదకి లాగేశారు. మా ఆవేదన ఏంటంటే, మీరు రాజకీయ కక్ష పెట్టుకొని మమ్మల్ని వెన్నుపోటు పడిశారు. మీ దగ్గర ఆధారాలు లేవు, మీ దగ్గర ఏమీ లేవు, కానీ మా మీద బురద జల్లేసేసి మమ్మల్ని అర్ధాంతరంగా రోడ్డు మీదకి లాగేశారు. 1వ తారీఖున జరిగిన మీ డిస్ట్రిబ్యూషన్లో ఒక మహిళ ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళ కుటుంబ ఆవేదన మామూలుగా ఉండదు, మీకు తరతరాలకి శాపంగా ఉంటుంది. అది వెహికల్స్ వల్ల 16,000 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగిపోయింది. దీనివల్ల స్కామ్ జరగడం వల్ల అన్న రుజువులు లేవన్నా, రుజువులు ఏవి లేవు, అన్ని నోటి మాటలే. మీకు ఇదివరకు మీకు గుర్తే ఉంటుంది, ఇన్నోవా కార్లు ఇచ్చి థ్యాంక్ యూ సీఎం సార్ అని పెట్టారు. అవి క్యాష్ లోన్లో ఇచ్చారు. అలాగే మాకు వెహికల్స్ కూడా మేమే ఓనర్లు, మాకు ఆ వెహికల్స్ రెంట్కి మాకు ఇచ్చి రెంట్కి తీసుకున్నారు. ఆ వెహికల్స్ మావే. మా వెహికల్స్ని మాకేదో ఒక దానదత్తంగా ఇస్తున్నట్టు ప్రకటనలు పలికి ఈరోజు ఆ వెహికల్స్ మాకు రోడ్డు మీదకి వెళ్ళడానికి లేకుండా మీకు 1వ తారీఖున క్లియరెన్స్ చేసి ఇస్తున్నారు. ఇప్పటి వరకు క్లియరెన్స్ చేయాల. మేము మా ఆవేదన, మా కుటుంబం, మా ఆవేదన మీరు గమనించట్లేదన్నా. మీరు మమ్మల్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. మీరు మాకు చేస్తా అన్నవి చేయండి, అవి కూడా చేయకపోతే ఈ వెన్నుపోటు దినం రోజున మీరు నిజంగా వెన్నుపోటు పొడిచినట్టే జరుగుతుంది. ఎండీల ఐక్యత.